భారతీ కరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో భాగంగా మే నెల 18వ తేదీ ఆదివారం నుండి మే నెల 24వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వైశాఖ బహుళ షష్ఠి ఆదివారం నుండి వైశాఖ బహుళ ద్వాదశి శనివారం పర్యంతం. ఈ వారంలో మార్పు ఏమిటి అంటే సూర్యుడు వృషభానికి వచ్చాడు, అలాగే గురువు వృషభం నుంచి మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ రెండు ప్రధానమైనటువంటి మార్పులు ఈ వారం ఈ రాశి ఫలితాల మీద ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి. కాబట్టి గ్రహ సంచారాన్ని బట్టి వార ఫలితాలను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు, ద్వితీయ స్థానంలో సూర్యుడు, మిథునంలో గురువు యొక్క సంచారం కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. 12వ స్థానంలో శుక్ర రాహు శనుల యొక్క కలయిక కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నాయి. అందువల్ల రోజువారీ వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చాలా శుభమైనటువంటి సమయం. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు కూడా లభిస్తాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బు విషయంలో తగు జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. వ్యాపార విస్తరణకు అడుగులు పడతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు ఈ బుధ గురువారాల్లో కూడా పరిష్కారం కావచ్చు. భూ సంబంధమైన లావాదేవీల్లో ఆచితూచి అడుగు వెయ్యండి. తత్ఫలితంగా మీకు మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. మేషరాశి వారు ఈ వారంలో గ్రహబలం సంపాదించుకోవటానికి గురుచరిత్ర పారాయణము, దత్తాత్రేయ స్వామి వారి గానుగాపుర క్షేత్ర దర్శనం చేసుకోవటం కొంత మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న సూర్యుడు, ద్వితీయంలో ఉన్నటువంటి గురువు, తృతీయ కుజుడు, అలాగే పంచమ కేతు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. వృషభానికి ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర శని రాహువుల యొక్క కలయిక. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారు పనిభారం బాగా పెంచుకుంటారు. పనిభారం పెరగటం, కొంత ఉద్యోగపరంగా ఇబ్బంది అవుతుంది. శుభకార్యాలకు డబ్బు వినియోగిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళన తొలగిపోతుంది. ముఖ్యంగా 20, 21, 22 తేదీలు ఈ వారంలో కొంత మానసిక ఆందోళన తొలగిపోయి ఖర్చులు మాత్రం విపరీతంగా అధికమవుతాయి. చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అవసరానికి డబ్బైతే మీ చేతికి అందుతుంది. నిర్మాణ పనులు కొంతకాలము, ఇంటి నిర్మాణానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే కొంత వాయిదా వేయడం మంచిది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆహార నియమాలు పాటించకపోతే అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యాన్ని వీలైనంత మేరకు కాపాడుకోవటం అనేటువంటిది మీకు ముఖ్యమైనటువంటి అంశము. వృషభ రాశి స్త్రీలకు నిదానంగా పనులు చేసుకోమని సూచన. విద్యార్థులు బాగా కష్టపడండి. రాజకీయ నాయకులు కొంత మౌనం పాటిస్తే ఉత్తమము. వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన, 22, 23వ తేదీల్లో కూడా ఏకాదశి ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం కూడా చాలా వరకు కూడా వీరికి మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి
రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు యొక్క ప్రభావం, అలాగే శనైశ్చరుడు కూడా వీరికి మీనంలో అంటే దాదాపుగా 11వ స్థానంలో శనైశ్చరుడు కూడా ఉండటం, కొంత శుక్రుడు శని రాహువుల యొక్క కలయిక. కాబట్టి మిథున రాశి వారు ఏ పనులు చేపట్టినా ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కొద్ది రోజులుగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా దూరమవుతూ ఉంటాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకొని వాటిని చాకచక్యంగా అమలుపరుస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలనేటువంటివి కూడా లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార పరంగా మంచి సమయము. భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఆరోగ్యం అనేటువంటిది మెరుగ్గానే ఉంటుంది. మిథున రాశి వారికి అనాలోచితమైన ఆలోచనలు విడిచిపెట్టడం ద్వారా మరిన్ని యోగదాయకమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి వారు ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రార్థన, సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము చేసుకోవటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారము గ్రహ సంచార రీత్యా కర్కాటకంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు, కొంత గురుబలం అనేటువంటిది తగ్గింది కర్కాటక రాశి వారికి. శనిబలం అనేటువంటిది కొంత పర్వాలేదు. అంటే కర్కాటక రాశి వారికి ఈ వారము ప్రతికూలత అనుకూలత రెండూ కూడా సమంగా ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలతో విజయాలు సాధిస్తారు. ఉద్యోగపరంగా పనిభారం పెరుగుతుంది. శ్రమకు తగిన గుర్తింపైతే పొందుతారు. కోర్టు వ్యవహారాలు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఆత్మీయులతో విభేదాలు తలెత్తే ఆస్కారం కూడా ఉంది. సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. వారాంతంలో అంటే 23, 24వ తేదీల్లో కూడా ఒక శుభవార్తను కూడా వింటారు. వ్యాపార పరంగా అదృష్టం కూడా కలిసి వస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. అలాగే ఈ వారంలో ఒక ముఖ్యమైనటువంటి పనికి ముగింపు అనేటువంటిది కూడా పలుకుతారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశము మీ తలుపు తడుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారము నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా విష్ణు పంజర స్తోత్ర పారాయణము, 12 జ్యోతిర్లింగ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా గ్రహ సంచార రీత్యా రాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి కన్యలో ఉన్నటువంటి కేతువు, మిథునంలో ఇక్కడ ప్రధానంగా మిథునంలోకి గురువు రావటం అనేటువంటిది కొంత సింహరాశి వారికి గ్రహబలాన్ని పెంచింది. కాబట్టి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కానీ అష్టమ శని, అష్టమ రాహువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఉద్యోగపరంగా పదోన్నతి, అనుకూల స్థానచలన సూచన. విలువైన వస్తువులు, డబ్బులు బాగా ఖర్చు పెట్టి కొంటారు. ఎవరైతే మీడియా రంగంలో ఉన్నారో వారికి అవకాశాలు దక్కుతాయి. అధికారుల ఆదరణ పొందుతారు. బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూల తీర్పులు వెలువడతాయి. విద్యార్థులు శ్రమతో కూడినటువంటి విజయాలు కూడా సాధిస్తారు. స్థిరాస్తుల ద్వారా ఆదాయం అనేటువంటిది కూడా సమకూరుతుంది. కొత్త పెట్టుబడుల ప్రయత్నాలు అనేటువంటివి విజయవంతంగా ముగించుకోవచ్చు. రాజకీయ నాయకులకు నూతన పదవీయోగ ప్రాప్తి ఈ వారాంతంలో కూడా కలగబోతోంది. సింహరాశి వారు ఈ వారమంతా ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, రామాష్టకము, నవగ్రహ స్తోత్ర పారాయణం ఇవి చేస్తే బాగుంటాయి. తదుపరి కన్యారాశి.
కన్యారాశి వారికి కన్యలో ఉన్నటువంటి కేతువు, మీనంలో ఉన్నటువంటి శుక్ర శనుల యొక్క కలయిక, రాహువు యొక్క కలయిక. అంటే కన్యారాశి వారికి కొంత ప్రభావం, సప్తమంలో ఉన్నటువంటి గ్రహముల యొక్క ప్రభావం. పనులు మందకొడిగా కొనసాగటం కొంత చికాకు పడుతుంది. స్నేహితుల సహకారంతో క్లిష్టమైన సమస్య నుంచి ఈ వారం బయటపడతారు. సహోద్యోగుల యొక్క విమర్శలు తప్పకుండా ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల వల్ల క్లిష్టమైన పనిలో నుంచి బయటపడతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కళాకారులకు ఆదరణ పెరుగుతుంది. వ్యాపారులకు వారాంతంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారపరంగా మంచి సమయము అని చెప్పవచ్చు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడం వల్ల మానసిక ప్రశాంతతను కూడా కోల్పోతారు. శ్రమతో కూడినటువంటి విజయాలను సాధిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. కొంత పరిస్థితులు మీకు ఈ వారం అనుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి. విద్యార్థులు బాగా చదవగలిగితే మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధిస్తారు. కన్యారాశి వారు దేవీ ఆలయంలో మీ పేరుతో అష్టోత్తర శతనామార్చన చేయించుకోండి. ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా 22వ తేదీ హనుమత్ జయంతి రోజున 12 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేయండి. మీకు కష్టాలు దూరం అవుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంది. చాలా మంచి మార్పులు అనేటువంటివి మీ జాతకంలో కలగబోతూ ఉన్నాయి. స్నేహితుల అండదండలు లభిస్తాయి. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించండి. వారం మధ్యలో ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. కొంత ఉద్యోగులు కష్టానికి తగినటువంటి ప్రతిఫలమైతే తప్పకుండా పొందుతారు. తులారాశి వారికి ప్రస్తుతం భాగ్యంలో ఉన్నటువంటి గురువు మిథునంలో చాలా అనుగ్రహము అని చెప్పవచ్చు. అలాగే బంధువుల సహకారంతో ఒక మంచి సమస్యకు పరిష్కారం సంపాదిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వాటి వల్ల లబ్ధి పొందుతారు. మనస్సుకు నిలకడ వస్తుంది. కొన్నాళ్ళుగా వెంటాడుతున్న ఒక సమస్యకు ఈ వారం కూడా పరిష్కారం లభిస్తుంది. మనోబలంతో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సాహితీవేత్తలకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి శుక్రుడి యొక్క బలం వల్ల అవకాశాలు, ప్రతిభకు అవార్డులు కూడా వచ్చే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. తులారాశి వారు ఈ వారం రోజులు నరసింహస్వామి వారి దేవాలయంలో నరసింహ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. మీకు అనుకూలంగానే ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మిశ్రమ ఫలితాలు అని చెప్పవచ్చు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆనందంగా ఉంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు ముందుకు సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగానే పూర్తి చేసుకుంటారు. తలపెట్టిన ప్రతి పని యందు కూడా ఆసక్తి అనేటువంటిది పెరుగుతుంది. అలాగే వాతావరణం బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. ముఖ్య విషయముల యందు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు మీకు బాగా అవసరమవుతాయి. ఆత్మవిశ్వాసంతో ఏ నిర్ణయం తీసుకున్నా వృశ్చిక రాశి వారికి అది సముజ్వలంగా ఉంటుంది. వ్యాపారపరంగా జాగ్రత్తలు అవసరం. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది కూడా పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నములు అనేటువంటివి ముందుకు సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో నిర్ణయాలను పునఃసమీక్షించడం అనేటువంటిది అవసరము. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది కూడా పెరుగుతుంది. అధికారుల యొక్క మన్ననలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
మరి వృశ్చిక రాశి వారు 24వ తేదీ ద్వాదశి రోజున నరసింహస్వామి వారి దేవాలయము, 22వ తేదీ హనుమత్ జయంతిని పురస్కరించుకొని హనుమంతుడికి సింధూర సమర్పణ 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. కష్టాలన్నీ దూరం అవుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ప్రధానమైనటువంటి మార్పులు, కొంత మిథునంలోకి వచ్చినటువంటి గురువు, కొంత గురుబలం అనేటువంటిది తగ్గింది. అలాగే మీనంలో శుక్ర శని రాహువుల యొక్క కలయిక, అంటే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహువు, అర్ధాష్టమ శుక్రుడు, 3 గ్రహాలు కూడా చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి తలపెట్టిన పనులన్నీ కూడా ఆగిపోతాయి. కొంత ఆనందం దూరం కావచ్చు. ఉద్యోగపరంగా ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ఒక కార్యక్రమం మాత్రం విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. తల్లిదండ్రుల సూచనలు పాటించి సత్ఫలితాలు పొందుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. శుభకార్యాలకు డబ్బు వినియోగిస్తారు. నిర్మాణ పనులు కొంతకాలం వాయిదా వేయడం అనేటువంటిది మంచిది. ఏకాగ్రత పెంచుకోవడం ద్వారా ధైర్యంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అనాలోచిత నిర్ణయాలు ఏమాత్రం కూడా మీకు ప్రతిఫలమును ఇవ్వవు. కొన్ని సమస్యల నుంచి వారాంతంలో కూడా బయటపడతారు. విదేశీ సంబంధమైనటువంటి అవకాశాలు ఈ వారం విద్యార్థులకు, వ్యాపారులకు కూడా వస్తాయి. పెండ్లి సంబంధాలు చూడటానికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి. హనుమత దేవాలయంలో 108 ప్రదక్షిణములు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహ సంచారం. పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వారి సాహచర్యంలో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయము సమానంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. ఉద్యోగ లాభం ఉంది. కీర్తి లభిస్తుంది. సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు. డబ్బుకు లోటు ఉండకుండగా అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. చాలా వివాదాలు గతంలో మిమ్మల్ని ఏవైతే ఇబ్బంది పెట్టాయో ఆ వివాదాల నుంచి కూడా ఈ వారం బయటపడతారు. మకర రాశి స్త్రీలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి మకర రాశి వారు ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని ఈ 22వ తేదీ గురువారం నాడు దర్శనం చేసుకోండి. 23వ తేదీ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చక్కటి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే రాశి నుంచి ద్వితీయ స్థానంలో శుక్ర శనుల యొక్క రాహువు యొక్క కలయిక, అలాగే రాశి నుంచి చతుర్థంలో అద్భుతమైనటువంటి సూర్యుడి యొక్క అనుగ్రహము, పంచమ స్థానమైనటువంటి మిథునంలో బృహస్పతి యొక్క సంచారం, కొంత ప్రభావం అనేటువంటిది ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో లాభాలు పొందుతారు. ఇంటా బయట సంతృప్తికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలమైతే పొందుతారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరము. అదృష్టయోగం సూచితము. మనోబలంతో విజయాలు సాధిస్తారు. కొంత ఆధ్యాత్మిక, ధార్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా తీరిక లేకుండా గడుపుతారు. పదోన్నతులు సూచనగా కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అవసరం మేరకు కొంత లాభాలు కూడా కలుగుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కుంభరాశి వారు 22వ తేదీ హనుమత్ జయంతి రోజున 12 సార్లు హనుమాన్ చాలీసా పారాయణము, హనుమతు దండక పారాయణము, హనుమతు దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తే హనుమతు అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి విజయం కలుగుతుంది. తదుపరి మీనరాశి.
మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం రాశిలోనే బుధ శుక్ర శని రాహువుల యొక్క కలయిక, రాశి నుంచి ద్వితీయ స్థానంలో బుధుడు, తృతీయ స్థానంలో సూర్యుడు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావము రోజువారీ కార్యకలాపాలకు ఆటంకాలు బాగా ఉంటాయి. వ్యాపార పరంగా పరీక్షా సమయము, అదృష్టం అనేటువంటిది అంతంత మాత్రమే. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందక మానసిక అశాంతితో కూడా ఉంటారు. అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తప్పకుండా అవసరమవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. సమయానికి సహాయం అందుతుంది. పలుకుబడితో రాజకీయ నాయకుల యొక్క పలుకుబడితో పనులు నెరవేరుతాయి. మొత్తానికి మిశ్రమ కాలము. విద్యార్థులు బాగా కష్టపడితే కానీ వీరికి మంచి ఫలితాలు అనేటువంటివి కూడా కనిపించవు. కాబట్టి మీనరాశి వారు సూర్య నమస్కారం చేయండి. హనుమంతుడికి సింధూరంతో అభిషేకం చేయించుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం, నరసింహస్వామి దేవాలయం సందర్శించండి. కొంత అనుగ్రహం కలుగుతుంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకు ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై వీర హనుమాన్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.